మీ కామెంట్లు సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుధాకర్ అన్నా బాగున్నావా? బాగున్నానన్నా. నాగార్జున బన్నీ బిట్టుగారు అన్నా, నాకు తెలిసినంత వరకు చెబుతున్న అనంతపురం స్టాక్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ప్లాంటేషన్ చేశారు. వర్షాలకు పంట డ్యామేజ్ అయితే అయింది, కానీ ఒకేసారి ఇప్పుడు నాటిన పంట అంతా నవంబర్లో వస్తుంది. చూద్దాం ఏమవుతుందో, వెయిట్ అండ్ సీ. వర్షం వల్ల టమాటా తోట పంటలు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చును, కానీ ఒక్కసారి ఎక్కడ గ్యాప్ లేకుండా టమాటా ప్లాంటేషన్ విపరీతంగా చేశారు. ఖచ్చితంగా నవంబర్లో అనంతపురంలో స్టాక్ పెరుగుతుంది అన్న దృఢ నిశ్చితాభిప్రాయాన్ని నాగార్జున బన్నీ బిట్టుగారు వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే పుగులు నుంచి రమేష్ గారు ఏందో పో, ఒకనాడు పెరుగుతుంది ఒకనాడు తగ్గుతుంది టమాటా ధరలు. ఎందుకన్నా ఈరోజు మార్కెట్ డౌన్, బయట అమ్మకాలు లేవు. అనంతపురం ఒకసారి దిగుమతి 2 లక్షలకు చేరింది. నిన్నటి పోలీసు 50,000 వరకు దరిదాపు రేట్లు పెరిగాయి. ఇక్కడ కూడా దిగుమతి పెరిగింది. క్వాలిటీలు లేవు, మెయిన్ అన్క్వాలిటీ కాయలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవే కారణాలు. అన్నా, మాది కళ్యాణదుర్గం, ఇక్కడ వర్షాలు లేవు. ఇంకో 10 రోజుల్లో కొత్త తోటలు చాలా ఉన్నాయి. శివకుమార్ గారు, కళ్యాణ ప్రాంతం అయితే వర్షాలు లేవు, 10 రోజుల్లో మాత్రము కోతలు పడే తోటలు చాలా ఉన్నాయని శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇదే అర్థం కావడం లేదు. వర్షాలు పడ్డాయి కానీ కొత్త తోటలు పెద్దగా ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. కాయలు కూడా కొత్త తోట కాయలు బాగానే వస్తున్నాయి. పాత తోటలు దెబ్బతిన్నాయి, పాత కాయలు ముగుస్తున్నాయి. కొత్త తోటలో కొత్త కాయలు బాగానే ఉన్నాయి. మరి 10 రోజుల్లో ముదివేడి పరిసర ప్రాంతాల్లో కూడా తోటలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా నవంబర్లో అనంతపురం స్టాక్ భారీగా వచ్చే అవకాశం ఉందని ఒక అన్నదాత ఇదివరకు 2 కామెంట్లు పెడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మార్కెట్ ఎక్కడ, ఆ షార్ట్ వీడియో అంగళం మనకు సంబంధించిందా. ఇక అంజిబాబు గారు, అన్నా, నా పేరు అంజిబాబు, నేను చాలా అప్పులు చేసి టమోటా పంట పెట్టినాను. రేట్లు ఉంటాయి ఉండవో చెప్పండి అన్నా, చెప్పండి. అంజిబాబు గారు గతంలో చెప్పడం జరిగింది, విపరీతంగా అప్పులు చేసి మాత్రం టమోటా పంట పెట్టద్దండి, ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుంది ఎవరు చెప్పలేమని చెప్పి. అప్పు చేయలేదు ఏది జరగదు, సంసారము, ఇల్లు, పెళ్ళి, టమోటా పంటలు కూడా. కానీ మితంగా ఏదైనా అప్పులు బాగా చేశామంటున్నారు. భగవంతుడు మీకు చల్లగా చూడాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఇక అనంతరం రమేష్ గారు, సయ్యద్ అన్న, 70 రోజుల రేట్లు కాదు 30 రోజుల రేట్లు కూడా ఎవరూ చెప్పలేము. నేను చెప్పడం జరిగింది, చాలామంది అడుగుతుంటారు ప్లాంటేషన్ చేసే ధర ఉంటుందా అని. 70 రోజుల తర్వాత పంట వస్తుంది, ధర ఎలా చెప్పగలమని దానికి రమేష్ గారు రిప్లై ఇచ్చారు. 70 రోజులు కాదు కదా, కనీసం 30 రోజుల రేట్లు కూడా మనం చెప్పలేము అని చెప్పి. ఇదైతే వాస్తవం. రమేష్ గారి కామెంట్కు రిప్లై వచ్చింది, 100% కరెక్ట్ బ్రో, బట్ అక్టోబర్ నవంబర్ 10 వరకు రేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1000 రూపీస్ చేయొచ్చు, అంతకు మించి కూడా. అన్నది నిజమే, కానీ 100% నిజమే. అయితే అక్టోబరు మరి నవంబర్ నెలలో, నవంబర్ 10 వరకు, ఇది సెప్టెంబర్ రాను, అక్టోబర్ నవంబర్ 10 వరకు ధరలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1000 రూపాయలు కూడా చేయొచ్చు, అంతమించి కూడా చేయొచ్చు అని అఖిరెడ్డి గారు కామెంట్ పెట్టారు. చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నాగార్జున గారి కామెంట్కి ఒక రిప్లై వచ్చింది, నవంబర్లో స్టాక్ ఏమీ లేదు బ్రో, ఎందుకంటే రాంగ్గా చెబుతున్నావు. నాగార్జున గారు చెప్తున్నారు నవంబర్లో అనంతపురం తిరుపతి భారీగా వస్తుందని చెప్పి. అలా ఏమీ లేదు, మీరు తప్పు, రాంగ్ అంటే తప్పుగా చెబుతున్నారు కామెంట్ పెడితే రిప్లై ఇచ్చారు నాగార్జున బన్నీ బిట్టు గారు. రాంగ్ కాదు బ్రదర్, నిజమే, నవంబర్లో చూడండి, వస్తుందో రాదో తెలుస్తుంది. మరొకటి పరిశీలిస్తే 3 నెలలు ఇక తగ్గదు. నాకు తెలిసి మా జిల్లాలో అన్ని తోటలు ఖరాబ్ అయ్యాయి, పాత తోటలు అన్నీ పోయాయి. కానీ వాళ్ళ పరిస్థితి విరుద్ధంగా ఉంది, ధర తగ్గింది. ఇక నరసింహారెడ్డి గారు, నవంబర్లో అనంతపురం 5 లక్షలు కాదు 6 లక్షల బాసులు వచ్చినా నవంబర్లో మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ కాయలు రావు. హెవీ రైన్స్ వల్ల తోటలు దెబ్బతిన్నాయి. అనంతపురం ఏరియా కాయలు గజ్జి ఎక్కువ. అప్ టు డిసెంబర్ 20వ తేదీ వరకు రేట్స్ తగ్గేదే లే, ఇది వాస్తవము. దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి నరసింహారెడ్డి గారికి. ఇక చివరిగా నరసింహారెడ్డి గారి మరో కామెంటు,
నవంబర్ 700 రూపీస్ పర్ 50 kg బాక్స్ పక్కా క్రాస్ అవుతుంది. నేను జూలై ఎండ్ 500 క్రాస్ స్మాల్ బాక్స్ పక్కా రేట్స్ వస్తాయని చెప్పాను. అలాగే జరిగింది. నవంబర్లో కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని నర్సింహారెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఏదేమైనా గత 2 రోజులు పోలిస్తే ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ధరలు ఉదయం మాట కానీ చాలా ధరలు తగ్గాయి. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో. నాగార్జున బన్నీ బిట్టు గారు అయితే అనంతపురంలో నవంబర్లో 5 లక్షల స్టాక్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆయన. ఇక్కడ మన ప్రాంతంలో కూడా కొత్త 10 రోజులు ఉన్నాయంటున్నారు. ఈ 2020 సంవత్సరమే అంతా అతాకుతలం అగమ్య గోచరం. బట్ ఏదేమైనా అంతా మంచిగా భగవద్ ప్రార్థిద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.